So thank you. చాలా సంతోషం. మిత్రులు, సీనియర్ జర్నలిస్టు, వృత్తి ప్రమాణాల పట్ల, వృత్తి పట్ల గత 3.5-4 దశాబ్దాల నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఆలపాటి సురేష్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉంది. ఇవాళ జర్నలిజానికి, జర్నలిస్టులకు సంబంధించిన
అనేక అంశాలు జర్నలిస్టులతో పాటు సమాజంలో కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. అకాడమీ ఉద్దేశం, లక్ష్యం జర్నలిజం ప్రమాణాలని, జర్నలిస్టుల మార్గదర్శక సూత్రాల అమలుకు సంబంధించి ఏనాడు లేని విధంగా సమాజంలో చర్చకు దారితీశారు. ఈ అంశాలను పాఠకులకు, వీక్షకులకు, ప్రజలకు సంతృప్తి పరచడానికి, జర్నలిజం స్టాండర్డ్స్ ని పరిరక్షించడంతో పాటు పెంపొందించడానికి అకాడమీ ఏర్పడింది. 1996లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అకాడమీకి నాంది పలికారు. ఇటీవల ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విడుదల తర్వాత, తెలంగాణ ఏర్పాటు తర్వాత అనుకున్న స్థాయిలో ఈ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ పనిచేయటం లేదన్న భావన జర్నలిస్టుల్లో ఉంది. దాన్ని అధిగమించే రీతిలో వృత్తి ప్రమాణాల పట్ల చాలా భర్జన మదన పడుతున్న దశలో ఆలపాటి సురేష్ బాబు చైర్మన్షిప్ను చేపట్టడం కష్టతరమైన పని అయినప్పటికీ ముందుకు వెళ్ళాల్సింది. కష్టాలు, నష్టాలు, బాధలు, విమర్శలు ఏమొచ్చినా ఒక జర్నలిస్టు వాస్తవాన్ని చూస్తాడు. వాస్తవాన్ని రాసినా కూడా విమర్శలు ఎదురవుతాయి. నీ కాన్షియస్ పర్మిట్ చేస్తే దేనికైనా సిద్ధం కావాలి జర్నలిస్ట్. నీ కాన్షియస్, జర్నలిస్ట్ కాన్షియస్ అనుమతించాలి. అలాగే సత్యము అన్నింటికన్నా నిన్న అన్న భావం మన నైతిక సూత్రాలలో, మన జర్నలిజంలో మొదటి పాఠంగా ఉంటుంది. నాకు విశ్వాసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ జర్నలిస్టుల మన్ననలు పొందుతుందని చెప్పి కొత్త చైర్మన్ సురేష్ చేపట్టే చర్యలు అందరి అభిమానాన్ని చూడుకుంటాయని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి అకాడమీ ఒక చిన్న భాగం, అందులో వేలు వందల కోట్లు కాదు. జర్నలిస్టుల సమస్యల పట్ల, వృత్తి ప్రమాణాలను పెంపొందించడానికి మీరు నియమించి అందరి హర్షామోదాలు పొందిన రీతిలోనే అకాడమీకి ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి దోహదపడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మిత్రుడు సురేష్కి మరోసారి అభినందనలు. నమస్సులు. మొదటగా నా మీద నమ్మకం ఉంచి సిఆర్ మీడియా అకాడమీ సారథ్య బాధ్యతలను నాకు అప్పగించిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీడియా అకాడమీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, 96లో ఆయనే ప్రారంభించింది. కాబట్టి ఈ సంస్థను ముందుకు నడపడంలో
ముందుకు నడపడానికి కావలసిన చేయూత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిస్తారని, ఆయన ఉదారంగా వ్యవహరిస్తారని, నిధులు ఇచ్చే విషయంలో నాకు నమ్మకం ఉంది. మీడియా అకాడమీ నిజానికి మీడియా అకాడమీ స్థాపించిన రోజున మీడియా అకాడమీ అవసరం ఎంత ఉందో ఇవాళ అంతకు మించి మీడియా అకాడమీ అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ప్రెస్ అకాడమీ, పేరు మార్పులోనే తెలుస్తుంది ఏమిటనేది. ఆ రోజుల్లో ప్రెస్ అకాడమీగా స్థాపించిన ఈ అకాడమీని ఇప్పుడు మనం మీడియా అకాడమీ అని పిలుచుకుంటున్నాం. ఒక ప్రింట్ మీడియా రోజులు పోయి ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా వచ్చినాయి. ఇవాళ ప్రపంచం అంతా ఇందులోనే ఉంది, ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది. ఇది ఓ పక్క మంచికి దారితీస్తున్నది, మరో పక్క దుష్పరిణామాలకి దారితీస్తున్నది. దీన్ని అరికట్టడంలో మనందరి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రెస్ అకాడమీ ఒక కెటలిస్ట్ పాత్ర, ఒక ఉత్ప్రేరకంగా వ్యవహరించగలదని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలను మనం ఏం చేయగలం? 2 విధాలుగా చూడాలి దాన్ని. ఒకటి ఏమిటంటే, సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలు అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే, చట్టంలో ఉన్న ఏదన్నా నిబంధనకి అవి విరుద్ధంగా ఉన్నప్పుడు చట్టం రంగంలోకి వస్తుంది, చట్టం చర్య తీసుకుంటుంది. అలా కాకుండా చట్ట వ్యతిరేకం కాకుండా చెడు పోకడలు కూడా ఉంటాయి. ఆ తరహా చెడు పోకడలు ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. నిజానికి ఇంటర్నెట్లో వాటిని డినౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కొంత వర్క్ చేయాలి. అది ఏదో ఆషామాషిగా నేను ఇప్పుడు నా నోట్లోంచి వచ్చిన మాటలు 3 మాటల్లో అంత చిన్న వ్యవహారం ఏం కాదు, కొంచెం పెద్ద వ్యవహారమే. ఆ విషయంలో ప్రెస్ అకాడమీ చొరవ తీసుకుంటుందని, ప్రెస్ అకాడమీ ఆ బాధ్యతను మీ అందరితోటి మోయించే పద్ధతిలో ప్రెస్ అకాడమీ ముందు ఉంటుందని, మీ అందరికీ ఒక మార్గదర్శకత్వం వహిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే ప్రెస్ అకాడమీ పేరులోనే ఉంది అకాడమీ, అకాడమిక్ పనులు చేయాలి ప్రెస్ అకాడమీ. జర్నలిస్టుల్ని ట్రైన్ చేయాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ జర్నలిజం వ్యాప్తి విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ట్రైన్డ్ జర్నలిస్టులు లేరు. జర్నలిస్టులకి ప్రత్యేకించి గ్రామీణ జర్నలిస్టులు, వేలాది మంది గ్రామీణ జర్నలిస్టులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరందరికీ ఎంతో కొంత శిక్షణ ఇచ్చి ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది ఏమిటి, ఈ తరహా మెళకువలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసమే ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రెస్ అకాడమీ యొక్క ప్రాథమిక బాధ్యత టు ట్రైన్ జర్నలిజం యొక్క స్థాయిని పెంచడం ప్రెస్ అకాడమీ ప్రాథమిక బాధ్యత. జర్నలిజం స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? జర్నలిస్టుల స్థాయి పెరిగితే జర్నలిజం స్థాయి పెరుగుతుంది. ఆ స్థాయి పెంచడం కోసం, ఆ దారిని మంచి దారి వైపు మళ్లించడం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని, దానికి చైర్మన్గా నా వంతు బాధ్యతల్ని నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మీరందరూ నాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.